కరోనా వేళ ఈ బలాదూర్ తిరుగుళ్ళేంటి? సత్తెనపల్లిలో లాక్డౌన్ అమలులో ఉన్న వేళ మెడికల్ షాపుకు వెళ్లేందుకు బయటకు వచ్చిన ఒక ముస్లిం యువకుడిని పోలీసులు కొట్టడంతో అతను మృతి చెందాడు. సామాన్యుల విషయంలో ఇంత కఠినంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం, వైసీపీ నేతలు బలాదూర్ తిరుగుళ్ళు తిరుగుతుంటే ఏమీ అనదా? నిబంధనలు సామాన్యులకేనా? ఇటీవల ఒక ఎమ్మెల్యే కర్ణాటక నుండి 5 వాహనాల్లో 30 మందితో రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. లాక్డౌన్ సమయంలో హైదరాబాద్లో కుటుంబంతో కలిసి ఉన్న చంద్రబాబును క్వారంటైన్కి పంపుతామని వైసీపీ నేతలు నోటి దురద తీర్చుకుంటున్న సమయంలోనే వైసీపీ మంత్రులు హైదరాబాద్కు వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ కూడా పెట్టి తిరిగి రాష్ట్రానికి వచ్చారు. లాక్డౌన్ అమలులో ఉండగానే ప్రభుత్వం హడావిడిగా ఎన్నికల కోసం రప్పించిన కొత్త ఎలక్షన్ కమిషనర్ చెన్నై నుండి కారులో వచ్చి బాధ్యతలు స్వీకరించారు. సీఎం సహాయ నిధికి చెక్కులు అందించి ఆయన దృష్టిలో పడేందుకు దాతలెందరో 4-5 జిల్లాలు దాటి అమరావతికి వచ్చిపోతున్నారు. ఇక అన్నిటినీ మించి వైసీపీ పెద్ద మనిషి విజయసాయిరెడ్డి అయితే విజయవాడ, విశాఖ మధ్య కరోనా కంటే వేగంగా చక్కర్లు కొట్టేస్తున్నారు. ఇప్పటిదాకా కరోనా కేసులు నమోదు కాకుండా గ్రీన్ జోన్లో ఉన్న శ్రీకాకుళం జిల్లాలో కూడా ఈయన పర్యటించారు. ఇక వాడవాడలా కరోనా సహాయం 1000 రూపాయల పంపిణీ పేరిట వైసీపీ నేతలు చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. కరోనా వేళ ఈ బలాదూర్ తిరుగుళ్ళేంటి? వీళ్ళేం పెద్ద మనుషులు అనుకుంటున్నారు జనం.